నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాంద్యాలలో వ్యవసాయ మెలకువలపై రైతులకు అవగాహన సదస్సు. నాణ్యమైన దిగుబడి సాధించాలన్న వ్యవసాయ శాఖ అధికారి ఆయుబ్ బాషా. రైతుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం. రైతులు నారు పోసేందుకు అనువైన కాలమన్న సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ చంద్రమోహన్ రెడ్డి. నిరుపేదలకు ఎన్ఐఆర్డీఎస్ సంస్థ చేయూత. బాధితులకు దాతలు అండగా నిలవాలని పిలుపునిచ్చిన సంస్థ ప్రతినిధులు సుధాకర్, సురేష్. కార్మికుల సమస్యలపై ప్రజా సంఘాలతో సమీక్ష. కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాల అమలును ఉపసంహరించుకోవాలన్న సిఐటియు నాయకులు లక్ష్మణ్. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ రంగంలో ప్రభుత్వం పెను మార్పులు తీసుకువచ్చిందని వ్యవసాయ అధికారి ఆయుబ్ బాషా తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించుకునే దిశగా ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. స్థానిక నూనెపల్లి రైతు భరోసా కేంద్రంలో మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం ఏవో మాట్లాడుతూ వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, హార్టికల్చర్, సిరికల్చర్ తదితర శాఖలను ఆర్బీకేలకు అనుసంధానం చేసినట్లు చెప్పారు. ఆర్బీకేల ద్వారా రైతులు ఆయా సమస్యలను నేరుగా నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ పార్థసారథి రెడ్డి, మిట్నాల సర్పంచ్ తిరుపతి రెడ్డి తదితరులు వైఎస్ఆర్ పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులు వ్యవసాయ శాఖలో తెస్తూ రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి రైతుకు చేరువలో ఉండి ఏ సమస్య లేకుండా అన్ని వ్యవసాయంతో పాటు అనుబంధ శాఖలు, వ్యవసాయానికి ముడిపడినటువంటి వెటర్నరీ కానీ, ఇరిగేషన్ కానీ, మరియు అలాగే సెరికల్చర్, ఫిషరీస్ ఇలాంటి వివిధ డిపార్ట్మెంట్లు అన్నీ కలుపుకొని గ్రామ స్థాయిలో అయితే ప్రతి నెల మొదటి వారము, అలాగే మండలి స్థాయిలో రెండవ శుక్రవారము, జిల్లా స్థాయిలో మూడో శుక్రవారము ఈ అడ్వైజరీ బోర్డు మీటింగ్ ప్రతి నెల జరపడం జరుగుతుంది. ఈ మీటింగ్లో మన ఎజెండా ముఖ్యంగా ఏంటంటే అగ్రికల్చర్ మనం చేస్తున్న డెవలప్మెంట్, రైతులను మార్పును ఎట్ట ఉన్న వీళ్ళ వ్యవసాయ అలవాట్లను మార్చి చిన్న చిన్న సాగు పద్ధతులలో మార్చి మంచి నాణ్యమైన పంటలు సాధించడం కోసం రైతులు విత్తనాలకు కానీ లేకపోతే ఎరువులకు సంబంధించి అప్పు చేయడం ద్వారా వచ్చినటువంటి ఆదాయంలో మళ్ళీ దానికి పెట్టుబడిగా కొంత పోతుందన్న ఉద్దేశంతో గుర్తించి ముఖ్యమంత్రి గారు రైతులకు ఈ యొక్క విత్తనాలకు ఎరువుల కోసం ముందస్తుగానే పెట్టుబడి మన అకౌంట్లో వేయడం జరుగుతుంది. అదేవిధంగా వ్యవసాయ అధికారులు కూడా పరిశీలించవలసింది ఏంటంటే చాలామంది రైతులు చాలా కష్టపడి పంట వేసినప్పటికీ ప్రకృతిలో కొన్ని వైపరీత్యాల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దానికంటే కూడా కృత్రిమంగా ఈ వచ్చినటువంటి విత్తనాలు మేలైనటువంటి విత్తనాలా కాదా అన్నది వ్యవసాయ అధికారులు పరీక్షించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా చోట్ల పత్తి కానీ, వరి కానీ వేసి విత్తనాలు సరైనవి లేక, దిగుబడి లేక చాలామంది నష్టపోతున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినప్పుడు ఆ సంబంధించిన విత్తనాలకి నా డమ్మీ విత్తనాలు అయితే అంత వ్యర్థమవుతుంది. కాబట్టి వ్యవసాయ అధికారులకు సలహా ఏంటంటే ఖచ్చితంగా ఈ నకిలీ విత్తనాలు ఏమన్నట్లయితే దాడులు చేసి రైతులకు చేరకుండా వాటిని చూపించే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే రైతులకు ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా మార్కెటింగ్ ఉండాలి. మార్కెట్లోనేమో రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి, రైతుకు మాత్రం తక్కువ వస్తుంది. ఈ దళారీ వ్యవస్థను రూపాపి రైతులకు డైరెక్ట్గా వాళ్ళని మార్కెటింగ్ చేసుకునే విధంగా ప్రోత్సహించినట్లయితే ఖచ్చితంగా రైతులందరికీ కూడా ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా ఎరువులు కూడా ఎక్కువ ఉపయోగించకుండా సేంద్రియ సంబంధించిన వ్యవసాయ పద్ధతులను మనము ఎంకరేజ్ చేసినట్లయితే ప్రజల యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ మందులు, ఎరువులు ఎక్కువగా వేయడం వల్ల ఏమవుతుందంటే అవి తిన్నటువంటి మనకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రైతులకు ప్రభుత్వం పెట్టుబడి ఇస్తుంది కనుక ఆ పెట్టుబడి ద్వారా వాళ్ళకు మేలైనటువంటి విత్తనాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా పండించినటువంటి పంటకు రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధర కల్పించినట్లయితే ఖచ్చితంగా
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యవసాయదారులు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. తద్వారా రాష్ట్రం కూడా పురోభివృద్ధికి వెళ్తుందని సందర్భంగా మన వ్యవసాయ అధికారులకు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇంకా రైతుల నుంచి కూడా మనం సలహాలు సూచనలు తీసుకొని మనం కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని సందర్భంగా తెలియజేస్తూ, వచ్చినటువంటి రైతులందరూ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులను మనం కొంత చైతన్యవంతులు చేయాలి. ఈరోజు ఒక రైతు విత్తనాలకు ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ నీళ్ళ మొదలు దానిలో పనిజరుగుతున్నాయి. ఇది కొద్దిగా గొప్ప అవకాశం ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఏ ఊరు పెట్టింది ప్రతి ఒక్క ఊరు ఎండిఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, అగ్రికల్చర్ ఆఫీసు లేకుండా అక్కడనే ఇక జియో ట్యాగ్ పెట్టి అక్కడనే అగ్రికల్చర్వి మెయిన్ ఏమంటే ఇంకా ఎకరున్నే 18,500 ఇస్తున్నారు. మా తీర్మానం ఒకటి చేయాలనుకుంటున్నాము సార్ చెప్పి, పొలానికి ఎకరాకి కనిపెట్టండి సార్, ఎకరాకి 5,000 4,000 అందరు లేకపోతే 10,000 అట్లా చేస్తే బాగుంటుందని మేము మొన్న. ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ రంగానికి అనుకూలమైన వర్షాలు కురిశాయని, ప్రారంభంలో నారు పోసేందుకు అనువైన కాలమని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ చంద్రమోహన్ రెడ్డి సూచించారు. రైతులు ఆర్బీకేల ద్వారా సమస్యలు నివృత్తి చేసుకొని నాణ్యమైన విత్తనాలు వినియోగించాలని ఆయన కోరారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో సాగుకు అనువైన పరిస్థితులపై ఆయన మీడియా ద్వారా వివరించారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, విత్తనాల ఎంపిక, ఎరువుల వినియోగంపై అందుబాటులో ఉన్న వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల నుంచి తగిన సలహాలు, సూచనలు పొందాలన్నారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వరిలో బీపీటీ 5204, NTL 7 సోనా రకం విత్తనాలు, తెల్లజొన్న, పచ్చజొన్న, శనగ విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. మనమందరము గమనిస్తూ ఉన్నాము, జూన్ మాసంలో కర్నూలు జిల్లాలో వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ జూలై దాదాపుగా మనము ఈ రెండవ పక్షంలో అనగా 15 నుండి ఈ నెలాఖరు వరకు కూడా చూస్తే వర్షాల మోతాదు దాదాపుగా నార్మల్ కంటే కూడా కొంత ఎక్కువగా అనిపిస్తూ ఉంది. కాబట్టి మన రైతాంగం ఎక్కువగా ఈ ప్యాడీ ఇలాంటి క్రాప్స్ ఎక్కువగా వేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఈ ప్యాడీ లాంటి క్రాప్స్ వేయాలనుకుంటే మనకు బీపీటీ 5204తో పాటుగా నంద్యాల 7 అంటే నంద్యాల సోనా అనే రకము మనకు నంద్యాల పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్నవి. ఈ విత్తనాలను మీరు వినియోగించుకోవాల్సినదిగా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఎంతవరకు మనము ఈ నారు వేసుకోవచ్చు అనే విషయానికి వస్తే కూడా ఈ జూలై మాసం నుండి కూడా ఆగస్టు మొదటి పక్షము వరకు కూడా మనము ఈ సోయింగ్ విండోను మనము సోయింగ్ చేసుకోవడానికి అవకాశం ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. గతంలో అయితే మనకు ఈ జూలై నెలాఖరు వరకే మనము ఈ విత్తనాలను అంటే ఖరీఫ్ సోయింగ్స్ అనేసి మనము రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళము. ఇప్పుడు వర్షాలు అనేది దాదాపుగా మనకు ఈ రైనీ ప్యాటర్న్ అనేది కొంతగా చేంజ్ కావడంతో ఈ ఆగస్టు మొదటి పక్షం వరకు కూడా మనము ఈ సోయింగ్స్ అనేసి చేసుకోవడానికి అవకాశం ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. సో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి అనేసి మరి తర్వాత ఈ ప్యాడీనే ఎక్కువగా కాకుండా మనకు ఈ సెప్టెంబర్ సోయింగ్స్లో జొన్న కూడా ఎక్కువగా సాగు చేస్తారు. కాబట్టి జొన్న రకాలను కూడా మీరు సాగు చేసుకోవాల్సినదిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. ఎందుకంటే ఈ తొలకరి వర్షాలు అనేటివి ఎక్కువగా పడడం వల్ల భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల జొన్న లాంటి పంటలు కూడా సమృద్ధిగా పండడానికి అవకాశం ఉన్నవి. జొన్నలో కూడా మనకు నంద్యాల తెల్లజొన్న 5 అనే రకము, తెల్లజొన్న రకము నంద్యాల పరిశోధనా స్థానంలో విత్తనం అందుబాటులో ఉన్నది. ఈ విత్తనాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలనేసి ఈ సందర్భంగా రైతాంగాన్ని కోరుకుంటా ఉన్నాను. అలాగే ఎవరన్నా పచ్చజొన్న వేసుకోవాలనుకుంటే కూడా N15 అనే పచ్చజొన్న రకం కూడా మనకు పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్నది. అలాగే మీకు శనగ రైతులకు రబీకి వచ్చేలాగా శనగలో కూడా మంచి రకాలు మనకు పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ రకాలను ఖరీఫ్లో మీరు వినియోగించుకోవాలనేసి కోరుకుంటా ఉన్నాము. ఏదేమైనప్పటికీ నాణ్యమైన విత్తనాన్ని మీరు ఎంపిక చేసుకోవాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాము. రెండవది, ఈ సమయంలోనే ఏదైనా విత్తనం వేసినప్పుడు ఏదైనా అధిక వర్షాలు పడినప్పుడు మొదటగా మనం తీసుకోవాల్సిన చర్య ఏంటంటే మురుగునీరు పొలంలో ఎక్కువ కాలం ఉండకుండా మనము నీటిని డ్రైన్ అవుట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి భాగము. తర్వాత విత్తనం వేశాక 15 రోజుల లోపు మొక్కలు కానీ సీడ్లింగ్స్ నారు ఏదైతే ఉందో అది చనిపోతే మళ్ళీ మనము
సోయింగ్ చేసుకోవడమే ఉత్తమం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలా కాకుండా విత్తనం వేసిన 15 రోజుల తర్వాత మనకు ఈ వర్షం అధిక వర్షాల ప్రభావం ఉన్నట్లయితే అటువంటి పంటలకు మనము నీటిని తీయడంతో పాటుగా మనకు పొటాషియం బేస్డ్ ఫర్టిలైజర్స్ను మనం ఎక్కువగా పిచికారీ చేసుకోవడం ద్వారా మొక్కలో ఒక తట్టుకునే స్వభావాన్ని, తర్వాత వేరు వ్యవస్థ అనేది గట్టిగా నిలబడేసి మొక్కలు మనకు డ్యామేజ్ కాకుండా ఎదగడానికి అవకాశం ఉంది. కాబట్టి మురుగునీరు అనేది తీసుకోవాలనేసి ఈ సందర్భంగా రైతాంగాన్ని కోరుకుంటా ఉన్నాం. మన ప్రభుత్వము ఆర్బీకే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిన కారణంగా ఏదైనా సమస్య ఉంటే ఆర్బీకే యంత్రాంగాన్ని మీరు సంప్రదించడం కానీ, తర్వాత వ్యవసాయ శాఖ వారిని సంప్రదించడం కానీ, అలాగే వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలను కలవడం ద్వారా మీ సమస్యలను రైతాంగము నివృత్తి చేసుకోవాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. అలా కాకుండా మీరు ప్రైవేటు విత్తన వ్యాపారుల దగ్గర కానీ, ఎరువుల వ్యాపారస్తుల దగ్గర కానీ పోయే ముందు ఆర్బీకే సిబ్బందిని కానీ, వ్యవసాయ శాఖను కానీ, శాస్త్రవేత్తలను కానీ సంప్రదించాలనేసి మేము చాలా క్రిటికల్గా మీకు ఏదైనా సరే మంచి సమాచారాన్ని ఇచ్చి తర్వాత మీకు సమస్యకు సరైన పరిష్కారం దిశగా మీకు గైడెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విపత్కర పరిస్థితులతో పాటు ఇటీవల వరుస వర్షాలతో ఉపాధి లేక పూట గడవని స్థితిలో ఉన్న నిరుపేదలకు దాతలు అండగా నిలవాలని NIRDS సంస్థ అధ్యక్ష కార్యదర్శులు సుధాకర్, సురేష్ పిలుపునిచ్చారు. ఇళ్లు లేని నిరాశ్రయులు, పూట గడవని నిరుపేదలకు ఆర్థికంగా ఆదుకునేందుకు సహకరించాలని వారు కోరారు. NIRDS సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన బండి ఆత్మకూర్, మండల పరిధిలోని కోడూరు, నంద్యాల పట్టణంలోని నూనెపల్లెలో నిరుపేదలకు శుక్రవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆశ్రయం కోల్పోయిన బాధితులు యజమానిని కోల్పోయి కుటుంబ పోషణ భారమైన నిరుపేదలను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా బండి ఆత్మకూరుకు చెందిన తిరుపాలమ్మ, కోడూరుకు చెందిన రామలక్ష్మమ్మ, నూనెపల్లెకు చెందిన దివ్యాంగుడు రవి కుటుంబ సభ్యులు తమ కుటుంబ సభ్యులను సొసైటీ సభ్యుల దృష్టికి తెచ్చారు. అనంతరం సొసైటీ నేతలు మాట్లాడుతూ దయనీయ స్థితిలో ఉన్న నిరుపేద కుటుంబాలను సభ్యుల సహకారంతో ఆదుకుంటామన్నారు. దాతలు ముందుకు వచ్చి కడు బీదలైన 3 కుటుంబాలను అండగా నిలవాలని వారు కోరారు. భయంకరమైన వర్షం పరిస్థితిలో NIRDS సొసైటీ వారు బండాత్మూరు మండలం బండాత్మూరు గ్రామంలో నిరుపేదల వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఈ సందర్భంలో రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు గతించేటువంటి రోజులలో గత 3 నెలల క్రితం మేము ఇంటికి వచ్చినాం. పరిస్థితి ఎంతో చూస్తే చాలా దయనీయమైన పరిస్థితి. ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉన్నారు, ఒక పాప ఉంది. ఉండడానికి కూడా ఇల్లు లేని పరిస్థితి. అట్ ద సేమ్ టైం అక్కడ ఇల్లు భయంకరమైన ఇల్లు ఉండేది. అక్కడ ఆ కళ్ళు ఉండేవాళ్ళు, అక్కడ మంచం ఉండేది, అక్కడ ఉండేవాళ్ళు. చిన్నపిల్లలు అయినప్పటికీ పడుకోవడానికి కూడా సరైనటువంటి వసతి లేని పరిస్థితుల్లో ఆ తిరుపలమ్మ గారు మాకు ఒకసారి తెలియజేశారు. సార్ ఇంట్లోకి పాములు కూడా వస్తున్నాయని తెలియజేసింది. ఆ దాన్ని బట్టి మేము మన NIRDS వాళ్ళంతా కలుపుకొని ఈ యొక్క ఇంటికి ఒక నివాసం యోగ్యమైనటువంటి గృహంగా, అంటే మనం అనుకున్నంత కాదు కానీ ఒక 5 రేకులు వీలు ఉన్నంత ప్లేస్లో ఒక చిన్న రేకుల షెడ్ వేస్తే వాళ్ళకు కొంచెం బాగుంటుంది. ఆ చిన్నపిల్లలకి, ఆ తల్లికి, ఆ పెరాలసిస్ వచ్చిన ఆయన కూడా కొంచెం బాగుంటుంది. వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు, అది కూడా నెలకి 2000 రెంట్ తీసుకొని చేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళకే నివాసమైన ఉంచేస్తే వాళ్ళు తినడానికైనా, మంచి ఆహారమైనా, వాళ్ళు ఉండడానికైనా మన వంతు మనం సహాయం చేసేటువంటి ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సహకారాలు అందిస్తారని NIRDS సంస్థ తరఫున మీ అందరికీ ఈ వీడియోను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ తల్లి పెద్ద ఆవిడ, ఇది పెద్దబాబు, చిన్నబాబు, పాప ఇంటర్ చదువుతుంది, తల్లి కూడా ఇక్కడే ఉంటున్నారు. ఇలా పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఫ్రెండ్స్. దీన్ని వేరే విధంగా అనుకోకండి ఫ్రెండ్స్. మనమంతా కలిసి నలుగురిలో 4 చేతులు వేస్తే ఒక సహాయం అవుతుంది. కనుక మీరందరూ కలిసి, మనమందరం కలిసి ఒక నివాసయోగ్యమైన గృహం రేకుల షెడ్ వేయడానికి మేము సిద్ధపడుతున్నాం. మాతో పాటు కూడా మీరు సహకారంగా ఉంటారని ఈ మధ్యాహ్న కలిసి భయంకర వర్షం పరిస్థితుల్లో కూడా మీ అందరికీ తెలియజేయాలనే ఆశతో ఈ ప్రాంతానికి వచ్చిన ఫ్రెండ్స్. దయచేసి అందరూ సహకరిస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు రవి. ఈ కరోనా కష్టకాలంలో మన దాతలు మాకు సాయం చేస్తూ వస్తున్నారు.
కానీ నాకు పింఛన్ మాత్రమే వస్తుంది, ఎలాంటి ఆధారం లేదు. కానీ ఇంకా దాతలు ముందుకొచ్చి మాకు సహాయం చేయాలని కోరుచున్నాను. వచ్చిన పింఛన్లోనే 2,000 రూపాయలు బాడీ కట్టుకుంటూ మిగిలిన 1,000 రూపాయలు ఇంటికి జీవన పోషణకు వాడుకుంటున్నాము. కానీ ఇంకా మాకు 2 పూటలు తినడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఈ కరోనా సమయంలో సార్ వాళ్ళు మాకు ఆదుకోవాలని కోరుచున్నాము. నాకు 2 పిల్లలు ఉన్నారు. పిల్లలు చదివించుకోవడానికి ఎలాంటి స్తోమత లేదు. ఆర్థిక పరంగా చాలా ఇబ్బందికరంగా ఉంది. గత 3 నెలల క్రితం ఇలా భర్త అయినటువంటి రామసుబ్బయ్య గారు చనిపోవడం జరిగింది. ఇక ఈ కుటుంబం కొంత అప్పులలో ఉంది. ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా అప్పుల ద్వారానే జరిగింది ఇంతవరకు. ఇంకా ఇది కంప్లీట్ కాలేదు. అతను చనిపోయే కారణంగా అతని తల్లి కూడా, అంటే వీళ్ళ అత్తగారు కొంత దిగులతో అనారోగ్యం పాలైపోయి ఆమె కూడా 2 నెలలు, కుమారుడు చనిపోయిన 2 నెలల గ్యాప్తోనే తల్లి కూడా చనిపోయింది. ఇక ఈ కుటుంబానికి ఆదరించే వాళ్ళు, పోషించే వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఇంకా పిల్లల తిండి ఏమి, చదువు ఏమి అన్నీ అలా ఉన్నాయండి పరిస్థితి. ఇంకా మీరు కొంతవరకు మీరు తల్లిగా తండ్రిగా వీళ్ళకు ఆదరించి సహాయం చేస్తారని, మీ ద్వారా కొంతవరకైనా నిత్యావసర వస్తువులు కానీ ఏదో బియ్యం కానీ ఏదైనా చేతనైన సహాయం చేసి కుటుంబాన్ని, పిల్లల్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాను. కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఆదాయం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని సిఐటియు నాయకులు లక్ష్మణ్ ఆరోపించారు. కార్మికులు ప్రాణాలు అడ్డుపెట్టి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కుదిస్తూ చట్టాలు అమలు తీసుకురావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ స్థానిక కార్యాలయంలో ప్రజా సంఘాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులను, ప్రజలను, రైతులను బాధితులుగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విఫలమ యత్నం చేస్తుందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయిన కార్మిక కుటుంబాలకు నెలకు 7,500 రూపాయలు చొప్పున 6 నెలల పాటు నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జూలై 23 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అనేక కార్యక్రమాలు చేయడంలో భాగంగా ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వేగవంతంగా కార్పొరేట్కు, అదేవిధంగా పెట్టుబడిదారు సంస్థలకు ఊడిగం చేసే విధంగా రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చింది. అదేవిధంగా స్వాతంత్ర పూర్వకాలం నుంచి ఉన్నటువంటి కార్మిక చట్టాలు 44 ఉన్న వాటిని 4 కోళ్లుగా విభజించి వాటిని కుదింపు చేయడం జరిగింది. ఈ విధంగా కార్మికులను, రైతులను బానిసలుగా చేయాలని చెప్పేసి చూస్తోంది. అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకం ద్వారా 200 రోజులు పని కల్పించాలని, 600 రూపాయలు రోజువారీ కూలి ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఇటీవల కాలంలో దాదాపుగా 70 రోజుల నుంచి కూడా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు రోజువారీగా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కూడా మన దేశంలో అమలవుతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలా. అదేవిధంగా 2 సంవత్సరాల కాలంలో కరోనాతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరికీ కూడా ఎలాంటి పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. వారిని కుటుంబాలను ఆదుకునేందుకు 7,500 రూపాయల 6 నెలల పాటు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి 6 నెలల పాటు ఉచితంగా ఒక్కరికి 10 కేజీల బియ్యం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఈ సమస్యలతో రేపు 23, 26వ తేదీల రౌండ్ టేబుల్ సమావేశము, అదేవిధంగా 2వ తేదీన పట్టణంలో ఉన్నటువంటి 42 వార్డులలో జిబు జాత, అదేవిధంగా 6వ తేదీన బైక్ ర్యాలీ, 9వ తేదీన బొమ్మల సత్రం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వాళ్ళకు ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది. మరి దాదాపు 8 నెలల నుంచి రైతుల నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 600 మంది రైతులు చనిపోయినా కూడా ఈరోజు పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై రద్దు చేయాలన్నా కూడా దౌర్జన్యంగా ప్రభుత్వం ఈరోజు రద్దు చేయమని చెప్పేసి చెప్పడం చాలా దుర్మార్గం. కాబట్టి రైతు నల్ల చట్టాలు రద్దు చేయాలని, మరి అదేవిధంగా కార్మికుల హక్కులు కాలరాసే పద్ధతిలో ఈరోజు 44 చట్టాలను 4 చట్టాలుగా మార్పు చేసింది. ఆ చట్టాలను రద్దు చేసి పాత విధానం కొనసాగించాలని, మళ్ళీ అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు 600 రోజులు పని దినాలు ఇవన్నీ కూడా ఇవ్వాలా, కూలీ 600 ఇవ్వాలా, ఇట్లా అన్ని సమస్యల మీద మరి రైతులు ఈరోజు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఈరోజు ప్రజలు పెట్రోల్, డీజిల్
విపరీతంగా పెరిగిపోతుంది. రాత్రి ఉండే రేటు పొద్దున్న ఉండదు, పొద్దున్న ఉండే రేటు రాత్రి ఉండే పరిస్థితి లేదు. పెట్రోల్ డీజిల్ ధరలు ఎప్పుడైతే పెరుగుతాయో సరుకులు అదేవిధంగా పెరిగే పరిస్థితి, సాధారణ ప్రజలు కొని తినలేని పరిస్థితుల్లో ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాంద్యాలలో వ్యవసాయ మెలకువలపై రైతులకు అవగాహన సదస్సు, నాణ్యమైన దిగుబడి సాధించాలన్న వ్యవసాయ శాఖ అధికారి ఆయుబ్ బాషా. రైతుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం, రైతులు నారు పోసేందుకు అనువైన కాలమన్న సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ చంద్రమోహన్ రెడ్డి. నిరుపేదలకు ఎన్ఐఆర్డీఎస్ సంస్థ చేయూత, బాధితులకు దాతలు అండగా నిలవాలని పిలుపునిచ్చిన సంస్థ ప్రతినిధులు సుధాకర్, సురేష్. కార్మికుల సమస్యలపై ప్రజా సంఘాలతో సమీక్ష, కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాల అమలును ఉపసంహరించుకోవాలన్న సిఐటియు నాయకులు లక్ష్మణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.